వచ్చినాయి చూడండి. ఇవన్నీ చూసారు కదా, వీళ్ళది మూన్ ఫుడ్ అని వచ్చేసింది. బ్రోచర్ లాగా ఉండేది. ఇవన్నీ చిరుధాన్యాలతో వీళ్ళు తయారు చేస్తారు. చాలా బాగున్నాయి. నేను ఏదో అనుకున్నాను, చాలా బాగున్నాయి ఐటమ్స్. చూడండి, వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. అసలు నీట్గా హోమ్ మేడ్ మసాలా అంట. ఇవి చిప్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవేమో రస్కులు. ప్యాకింగ్ ఉడికి నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మండ్ హార్ట్స్ అంట, మనం చూసాం కదా లిటిల్ హార్ట్స్ లాగా. ఇవి కూడా మనకి ఆల్మండ్ హార్ట్స్ అంట. రాగి బిస్కెట్లు, రాగులతో తయారు చేస్తారంట. ఇవి బాక్స్ బాగుంది. ఇదేమో చీజ్తో తయారు చేస్తారంట. ఇదొక టైపు. ఇదేమో మసాలాతో హోమ్మేడ్ క్రంచీ మసాలా. ఇది ఒకటి. ఇదిగోండి, ఇది లిటిల్ హార్ట్ లాగా. ఇప్పుడు టీలో మనం నంచుకుంటాం కదా, అది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది బిస్కెట్ అనేది. ఇది కూడా కుక్కీస్. కూడా టమోటా ఇండియన్ అంట, స్పైసీ. ఇది కూడా అట్లానే ఉంది, క్రంచీ లాగా కుక్కరీ టైపు. ఇది కూడా మిల్లెట్స్లో ఒక పార్ట్, ఒక ఐటమ్. ఇది పీనట్స్ బాల్ అంట. ఇది క్రంచీ లాగా ఉంటుంది. ఆయన మిల్లరస్తో తయారు చేస్తారు. చాలా బాగుంది ప్యాకింగ్. ఇవేమో ఓన్లీ రాగితో బిస్కెట్ తయారు చేస్తున్నారు. ఇది రాగి పిండితో. ఇవి షుగర్ పేషెంట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇవి అంత మిల్లెట్స్ కాబట్టి వాడికి రైస్ అవసరం లేదు, మంచిది. ఈ ప్రొడక్ట్స్ అనేవి హెల్తీగా ఉంటారు. ఇవి మనం బేసన్ టిక్కీలు కదా, అట్లానే వీళ్ళు బాగున్నాయి. సజ్జలు వేసారు, సజ్జలు గ్రౌండ్నట్స్ ఉన్నాయి దీంట్లో. చాలా బాగుంది ప్యాకింగ్. బిస్కెట్స్, ఇవి సజ్జ బిస్కెట్లు. చూడండి, చాలా బాగున్నాయి. అసలుకి నేనే అసలు అవాక్ అయ్యాను ఇవి చూసిన తర్వాత.
పాస్తా. మా అబ్బాయి ఎప్పుడు అనేవాడు పాస్తా పాస్తా అని. వాడికి ఇది చేసి పెడితే వాడు ఏమంటాడు. మసాలా వచ్చింది ప్యాకెట్ కూడా, చాలా బాగుంది. నూడిల్స్ కూడా చాలా బాగున్నది. అసలు నేనైతే ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇన్స్టెంట్ నూడిల్స్ ఏమీ లేదు, మనము ఇట్లా ప్రిపేర్ చేసుకోవడమే. ఇది కూడా ఇదిగోండి, ఇవి సేమియా టైపు. ఇది కూడా మిల్లెట్స్లో ఒక ఐటమ్. సేమియా ఇట్లా హెల్దీ ఫుడ్. చాలా మన ఇంట్లో మన నిత్యం వాడే వస్తువుల్లో ఇవి యాడ్ చేసుకోవచ్చు, వాటి బదులు ఇవి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. బాక్స్ వచ్చింది, హార్ట్స్, చాకో హార్ట్స్ అని. చాలా బాగున్నది అసలుకి. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు అసలుకి. నేనైతే వీటి బదులు అసలు బయట తినే బదులు ఇవి మా అబ్బాయికి ఇస్తే అసలు ఎట్లా తింటాడు అని ఆలోచిస్తే చాలా ఇష్టపడతాడు ఇవి. ఇంకా బయట వస్తువులు ఆపేసేసి ఇంకా ఇవే మనం పర్చేస్ చేసుకోవచ్చు. చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్ అనేవి మీరు కూడా యూజ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, వాటిలోకి వెళ్ళి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త కొత్త వీడియోస్ పెడతాను, అవి మీకు అప్డేట్ అవుతాయి. ఇదిగోండి, మనం డైలీ పిల్లలకి స్నాక్స్ ఐటమ్ లాగా ఒక బయట మనం కొనుక్కుంటాం కదా, లేస్ అట్లాంటివి బదులు ఇవి ఇవ్వచ్చు. 5 రూపీసే కాస్ట్ కూడా. ఇవి కుకీస్, బిస్కెట్ టైప్. ఇవి చూడండి అసలు ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయి. చాలా బాగున్నాయి అసలు. ఇట్లా 4 ఇచ్చారు ఇవి వీళ్ళు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. ఇవి చూద్దాము, ఇవి చీజ్. ఇవి చూద్దాము, ఇవి ఓపెన్ చేసి ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇవి తింటుంటే సేమ్ కుక్కరే ఎట్లా ఉందో అట్లానే ఉన్నాయి. అయితే హెల్దీ ఫుడ్ ఇవి. పిల్లలకి ఇచ్చినా పర్వాలేదు, ఇవి తినచ్చు. మీరు కూడా, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ ఫుడ్ ఐటమ్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు నాకు కాల్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతుంది. మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీకు పంపిస్తాను. ఓన్లీ నేను ఒంగోలులో ఉంటాను. ఒంగోలులో ఉన్న వాళ్ళకి పంపించమంటే పంపిస్తాను, లేదు కొరియర్ ద్వారా పంపించమన్నా కూడా పంపిస్తాను. ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.